తెల్లవారే రవి పనికెళ్ళగానే ఆ గొర్రెని వేసేద్దాం. మన వాళ్ళందరినీ రెడీగా ఉండమని చెప్పు. గాలి వదిలినంత సులువుగా దాన్ని లేపేయచ్చన్నా. దాన్ని చంపడానికి కూడా స్కెచ్ ఎందుకు? టైం చూసుకుని వేసేద్దాం. దానికోసం కాదు, దాని వెనకాల ఉన్నాడే ఆ రవిగాడు, వాడి కోసం. అయితే ఆ రవిగాడి పనికెళ్ళగానే దాన్ని వేసేద్దాం, అంతే. ఫినిష్. ఏం చేస్తున్నారు మీరు అక్కడ? మీరు కూడా లోపలికి వెళ్ళండి. ఇక్కడున్నావా? మొత్తం జైలంతా ఎతికా. ఇప్పుడు అదే ఇప్పుడే టైంకి వచ్చాడు. మీకు అసలు బుద్ధి ఉందా? మీరు మనుషులేనా? మీరు చేసిన ఏదో పనికి అది బెదిరిపోయి తిండి తినటం లేదు, బయటికి రావటం లేదు. మృగాల్లా ప్రవర్తిస్తారేట్రా? తినే ప్రతి మెతుకు మీద ఎవడొకడు పేరు రాసి ఉంటుంది. అలాగే దీని మీద మా పేరు రాసి ఉంది. బ్రతికి బ్రతికి మా దగ్గరకు వచ్చి మీ పేరు రిజిస్టర్ లో రాస్తా, పర్మనెంట్ గా జైల్లో ఉండిపోతారు. నేను సమయానికి చూశాను కాబట్టి బతికిపోయింది, లేకపోతే వాళ్ళంతా కలిసి దీన్ని చంపేసేవారు. పాపం దీనికి బయట అంతా శత్రువులే. ఎలా కాపాడాలో అర్థం కావటం లేదు. ఇంకా దేవుడే దీనికి దిక్కు. పద, వాళ్ళ సంగతి చూద్దాం. నా ఇంకొంచెం పొయ్యనా, పొయ్యనా ఇంకొంచెం, నా ఇంకొంచెం పొయ్యనా. ఇప్పుడు అంతా తాగుతున్నారు, ఆరోగ్యానికి మంచిది. రే పెద్దవాళ్ళు తాగింది గోమూత్రం రా, గొర్రె మూత్రం కాదు.